అక్క ఏంటి దుర్గా? నేను వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాను, ఇల్లు కాస్త చూసుకో. నువ్వు తిన్నావా? ఆ అమ్మవారికి పెట్టకుండా నేనెప్పుడు తిన్నాను? అక్క, ఈ పిల్ల అమ్మ అబ్బలేని అనాథ వేప చెట్టు కింద దొరికింది. ఇప్పుడు ఏ తల్లి కన్నం తీసుకెళ్తుంది? ఆ విషయం ఎందుకు అడుగుతావులే. నాట్లు వేసి కలుపు తీసి 4 డబ్బులు సంపాదించుకుందిగా. ఆ డబ్బులతో రకరకాల వంటలు చేసి అమ్మవారికి పెట్టడానికి తీసుకెళ్తుంది. అమ్మవారేంటి, తినడం ఏంటి, పిచ్చి మొహంది. అమ్మా రా 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 రా. దద్దోజనం, పులిహోర, పరవాణం, ఇంకా రకరకాల వంటకాలు తీసుకొచ్చాను. వచ్చి ఒక పట్టు పట్టు. నన్ను కన్న తల్లి ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ కామాక్షమ్మలోనే నా తల్లిని చూసుకుంటున్నాను. కానీ అందులోనూ ఒక న్యాయం ఉంది. ఏంటా న్యాయం? మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం కదా, అప్పుడు తల్లి బిడ్డలం అనేది నిజమేగా? అవును, ఆ పొంగలి చూస్తుంటే ఉప్పున్నట్టు అనిపించడం లేదే. నిజమా? అయితే తిని చూస్తానుండు. చూడు, ఇందులో ఉప్పు ఉంది, కమ్మటి వాసన ఉంది. నన్ను ఆట పట్టించుకుంటా ఓ పట్టు పట్టి. ఈ పొంగలి చక్కెర పొంగల్లా తీయగా ఉంది. తీయగా ఉందా? అదెలా? నువ్వు ఎంగిలి చేసావు కదా, అందుకే. అర్థమైందిలే. నా ఎంగిలి నువ్వు తినడం కోసం ఉప్పు సప్పు లేదని అబద్ధం చెప్పావు కదూ. మంచిదానివేలే. అమ్మా, అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణవి, నీకు అన్నం పెట్టే భాగ్యాన్ని నాకు కలిగించవి. ఈ జన్మకి అదృష్టం చాలు తల్లి. Welcome. Welcome. Hi. Hello. Hello. Hi. Nice to meet you. Thank you. Mr. Rajdurai, have you received my email? Oh yes. Everything is ready. Have a look. What is this? ఒక ఊరు మొత్తాన్ని లేపేశాను. What? One whole village. వీళ్ళందరి కిడ్నీస్ ని, హార్ట్స్ ని భద్రంగా పార్సల్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచాను. Very good. మీరు రేట్ ఫిక్స్ చేసి ఇచ్చారు అంటే అన్ని మీ దేశాలకి డెలివరీ అవుతాయి. మీరు అక్కడే తీసుకోవచ్చు. As usual. Oh yes. మమ్మీ. ఏమిటది? మమ్మీనా? క్షమించండమ్మా, అమ్మ అని పిలవడానికి బదులు మర్చిపోయి ఇంగ్లీష్ లో మమ్మీ అని పిలిచాను. ఏమ్మా, రోజు ఒక యాపిల్ పండును కొరుకు తింటున్నారే, అసలు ఈ యాపిల్ పండులో ఏముందని? చూడు, రోజుకో యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికే రాడు. రోజు ఒక వెల్లుల్లిపాయ తింటే అసలు ఎవడు దగ్గర రాడు. ఏంటి బ్రదర్, రోజు రాత్రిపూట పెట్టి తీసుకుని బయలుదేరేవాడివి, ఈ రోజు పగలే బయలుదేరావు? అమ్మా, టోపీ పెట్టడానికి రాత్రి అయితే ఏమిటి, పగలైతే ఏమిటి, నాయకుల చేతుల్లో సూట్ కేసులు, అయ్యగారి చేతిలో బ్రీఫ్ కేసు, రెండూ చిల్లర కోసమే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి. అయ్యో, ఏమిటండి మీరు చేస్తుంది? వదలండి, పాపం అండి. అయ్యో వద్దండి. ఏమిటండి ఇది? పూజకు తీసుకెళ్తున్న సాంబ్రాణి నిప్పుతో సిగరెట్ అంటించుకున్నారు. నీకెంత ధైర్యం ఉంటే మొగుడిని ఎదిరించి మాట్లాడతావే? వెరీ బ్యాడ్ సిస్టర్. WWF రేంజ్ లో తోసేవే, తప్పు కదా రాజేశ్వరి? పాపం, నిప్పులని కింద పడిపోయా? పోతే పోన్లే, పర్వాలేదు. నీ చేత్తోటే నిప్పులన్నీ ఏరి అమ్మవారికి సాంబ్రాణి దుప్ప చూపించు. టైం అవుతోంది కదా. అమ్మ భక్తురాలివి, నిప్పులు తొక్కడం పువ్వులు తొక్కడంగా భావించేదానివి. నీ చేత్తోనే ఆ నిప్పులు తీసి అందరూ పెట్టు. ఏం లుక్లు ఇస్తున్నా? చెప్పించేవే. అమ్మా, కామాక్షి ముట్టుకోకమ్మా, కాలుతుంది. అమ్మా, నాకేమీ కాదమ్మా, ఈ నిప్పు నన్నేమి చేయదు. అయ్యో వద్దు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి.
ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఏమిటండి ఇది? అవి నిప్పులా లేక చామంతి పువ్వులా? వాటి నా చిన్నపిల్ల అలా గబగబా ఏరి పెడుతోంది. నీ కూతురికి ఎంత ధైర్యం వచ్చేసావా? నిప్పుల్ని చేత తీసి పెడుతోంది. ఊరుకోండమ్మా, జూనియర్ అమ్మవారే ఎదురుగా వచ్చినట్టుంది. ఇంకాసేపు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనమే అమ్మవారు పూనినట్టు ఆడతాం. వచ్చేయండి. ఏమయ్యా డ్రైవరు, ఆంథ్రాక్స్ పౌడరు ఎవరో నీ ఒంటి నిండా పూసినట్టు అనవసరంగా టెన్షన్ అవుతున్నావే, ఏమిటి విషయం? అది కాదు శక్తి, పసిపిల్లమ్మ చేతితో నిప్పులు పట్టుకుంటుంది, కన్న తండ్రి ఏమో చూస్తూ నుంచున్నాడు. ఈ అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? ఈ ఇంట్లో జరుగుతుంది. ఏమయ్యా, మన యజమాని ఏమైనా మదర్ టెరీసా అనుకున్నావా? ఏదో డబ్బు కాసపడి ఆ రాజేశ్వరరామని పెళ్లి చేసుకున్నాడు. వారసత్వం కోసమని ఓ పాపను కన్నాడు. అసలు అతనికి డబ్బే ముఖ్యం, మిగతావన్నీ అనవసరం. అది సరే శక్తి, అయ్యగారంటే మగాడు ప్రేమ లేదు. పక్కనే ఉంది ఆయన అక్కయ్య గారు, ఆవిడైనా అడుకోకూడదా? ఆ రాక్షస ఆవిడ లేడీ కాదయ్యా, పెద్ద కేడి. ఆవిడ హింస తట్టుకోలేక ఆవిడ భర్త నెల తిరగకుండానే రాత్రికి రాత్రే లెటర్ని వెంటిలేటర్ గుండా ఎస్కేప్ అయిపోయాడు. ఈ రోజు వరకు అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అలాగా శక్తి గారు ఉంటారు. వేణు, శక్తి, ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి బాంబే పార్టీ వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు బ్రీఫ్ కేసు ఇస్తారు, అది తీసుకొచ్చాయి. సరే శక్తి. ఏమిటి సార్ ఇది? ఆ కాలం జేమ్స్ బాండ్ పిక్చర్ లో లాగా ఒక బ్రీఫ్ కేసు ఇస్తున్నారు, ఇంకోటి తీసుకుంటున్నారు. లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. ఓం శక్తి, ఆది శక్తి, పరాశక్తి. ఏమయ్యా, వీడికి ఏమైనా శక్తి పిచ్చి పట్టిందా? ఓరా మహాశక్తి భక్తుడు కదా, అందుకనే ఇలా. ఏయ్, జాగ్రత్త. ఏం సార్, రోజుకో పెట్టెలో గంజాయి పెట్టి దీన్ని తీసుకువెళ్లి బెంగళూరు పార్టీకి ఇచ్చిరా, దీన్ని తీసుకువెళ్లి చెన్నై పార్టీకి ఇచ్చిరా అని చెప్తున్నారే. ఈ పెట్టెలో ఏముందని వాడు ఏ రోజన్నా మిమ్మల్ని అడిగాడా? వట్టి మూర్ఖపు వ్యర్థవా. నాయుడు, నేనెప్పుడు మూర్ఖుల్నే పనిలో పెట్టుకుంటాను. ఆహా. శక్తి, ఏమైంది? రేడియేటర్ బాయిల్ అయింది. కాస్త నీళ్లు పోసి సరిపోతుంది. ఇతను చూస్తే పొరుగురు మనిషిలా ఉన్నాడు, ఎందుకు ఇతను కొడుతున్నారు? శక్తి, నువ్వే న్యాయం చెప్పమ్మా. నేనేమో నీళ్ళ కోసం వస్తున్నానా, ఇతనేమో బీడీ కావాలి అని అడిగాడు. ఒక తాగితే చస్తావరా దున్నపోతా అన్నాను. ఇది తప్ప అమ్మా? ఇతన్ని చూస్తుంటే ఒట్టి అమాయకుల్లా ఉన్నాడు. ఇంతమంది కలిసి ఇతను కొడుతున్నారే, వెళ్ళడయ్యా, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళి పని చూసుకోండి. అమ్మా శక్తి, నువ్వు మాత్రం రాలేదంటే వీళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ చంపి పాతేసేవాళ్ళు. నా టైం బాగుండి ఆ శక్తే నేను ఇక్కడ పంపించింది. శక్తి, నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు, నిన్నే నా చెల్లిగా అనుకుంటా. చెల్లెలుగానా? ఆ, నన్న? అవును, ఆ తల్లి మీద ఒట్టే చెప్తున్నా. శక్తి, నువ్వే నా చెల్లివి. నువ్వేంటి బయట ఉన్నావు? చట్ట ప్రకారం నువ్వు లోపల ఉండాలిగా. నేనేందుకు లోపల ఉంటాను? షర్ట్ లోపలికి ఇంత పెద్ద బాంబుని పెట్టుకున్నావు. క్యాప్ను మెయింటైన్ చేసినట్టుగా నువ్వు నీ కడుపును మెయింటైన్ చేయనక్కర్లేదా? వచ్చి రాగానే మొదలు పెట్టావా? నిన్ను ఎందుకు లోపలేసారో జ్ఞాపకం ఉందా? ఓల్డ్ సినిమాలో లాగా రింగులు వేయకుండా నాకు గుర్తుంది. దేవి! హుండీని దోచుకునే వాళ్ళంతా జాలీగా ఉంటున్నారు. హుండీలో పడ్డానని చెప్పి నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశారు. అవును, సిటీ ఇంతవరకు శుభ్రంగా ఉంది. మ్మ్. ఇక పైన డ్రైనేజ్ కంపు కొడుతుంది. డ్రైనేజీ? చెప్పులు, బాటిల్స్, చెత్త చెదారం తేలియాడే డ్రైనేజీని చూడండి. ఆ కంపును ఇంపుగా చేసి దాని తలరాతను మార్చేదెవరండి? ఇప్పుడు నీ తలరాత మారబోతుంది. ఏ విధంగా? అదిగోడు చూడు. రాను కత్తులు, కటార్లు, చీపులు రేషన్ కార్డులాగా అయిపోయాయి. ఇవన్నీ పట్టుకుని కుటుంబం అంతా క్యూలో నుంచున్నారే, వీళ్ళంతా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు బ్రదర్? నీ కోసమే వచ్చారా? నాకోసం అయ్యో, మళ్ళీ లోపలికి వెళ్తున్నావా? నీకోసం టవల్ వేసి మరీ చోటు పట్టాను. టవల్ ఏంట్రా పెద్ద టవలు? నేను ఈ బెడ్షీట్ కప్పుకొని కంటి మీద కునుకు లేకుండా తెల్లవారులు ముసుగు దొంగలా వెయిట్ చేస్తున్నాను.
బాకీ 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 ఆ, ఆగండి దయచేసి నినాదాలు చేయకండి. అలా చేస్తే నేను నాయకుడు అయిపోతాను. నువ్వు నాయకుడివి కాదురా, గుంట నక్కవి. ఎరా నేను నామాలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళ దగ్గర అప్పులు చేసి నీకు అప్పుగా ఇస్తే నువ్వు నాకే నామం పెట్టి జైల్లో వెళ్ళి కూర్చుంటావా? మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి. లోపల ఆ పని ఈ పని చేసినందుకు 150 రూపాయలు కూలిగా ఇచ్చారు. అవి కూడా చేయబోదని వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు అడిగితే నేను ఎక్కడ ఇస్తాను? కుంటి సాకులు చెప్పొద్దు, ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడావు. ఇదిగో చూడండి, నాకు 10 రోజులు టైం ఇవ్వండి. ఆలోగా మీ బాకీ సెటిల్ చేసేస్తాను. ఈలోగా నన్ను గనక డిస్టర్బ్ చేశారో మీ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. అందరి పేర్లు రాసి గిలకరించి ఒక్కడి పేరు తీస్తాను. ఎందుకు? వాడిని చంపేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను. మీరందరూ జీవితాంతం ఇక్కడే ఉండాలి. అయ్యయ్యో, గిలకరించడంలో ఒకవేళ నా పేరు వస్తే మంచి కొరాడు 10 రోజుల్లో ఇచ్చేస్తాడు. ఆయుధాలు కిందకి దించండి రా, పదండి రా, పదండి. పొండ్రా